కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ గ్యాస్ ధరలపై మాట్లాడడానికి ప్రస్తుతం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టూడియోలో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ శేష సాయిబాబు మనతో ఉన్నారు. సాయిబాబు గారు, మొత్తంగా దీని ప్రభావం ఎట్లా ఉంటుంది అనుకుంటా ఓవరాల్గా? ఓవరాల్ ప్రజల మీద అయితే కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పినట్లుగా ప్రజలు ఈ భారాన్ని తీసుకోగలిగిన పరిస్థితులు అయితే లేరండి. ఆయన ప్రజలు దీన్ని భారాన్ని భరించగలరు అనేది అన్నారు. ఇవాళ ఇంపాక్ట్ అనేది ఇది సైకిలికల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ 49,000 కోట్ల రూపాయల కస్టమ్స్ ఎక్సైజ్ సుంకాలను మేము కేంద్ర ప్రభుత్వం త్యాగం చేసిందని ప్రణబ్ ముఖర్జీ చెప్పిన దాంట్లో ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే త్యాగం అనేది చాలా అబద్ధమైన విషయం అండి. పెంచిన మొత్తం కూడా 1,50,000 కోట్ల రూపాయల భారం పెంచారు. ఇచ్చిన తగ్గింపులు 49,000 కోట్ల రూపాయలు మాత్రమే. ప్రజల మీద నికర భారం వచ్చేసరికి 1,01,000 కోట్ల భారం పెట్టారు. ఇది భారతదేశంలో ఉన్న 100 కోట్ల ప్రజలు భరించాల్సిన విషయమే కానీ ఎవరు కూడా భరించే పరిస్థితుల్లో లేరు. దీని సైకిలికల్ ఇంపాక్టులు చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము మిగతా విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలను కానీ ధరలు కానీ నియంత్రించే పరిస్థితుల్లో లేకుండా తను కూడా ధరల పెరుగుదలకు మరో ద్రవ్యోల్బణం పెరుగుదలకు అవకాశం ఇస్తా ఈ కేవలం 10 ఆయిల్ కంపెనీల చేతిలో ఉండి లేకపోతే అంతర్జాతీయంగా ఒక పక్క ముడి చమురు ధరలు పడిపోతూ ఉంటే దేశంలో పెంచాల్సిన అవసరం వచ్చింది ఏమిటనేది కనపట్లేదు. చమురు కంపెనీల నష్టాలు, చమురు సంస్థల నష్టాలు పూడ్చడానికి అని కేంద్ర మంత్రి చమురు కంపెనీల నష్టాలు అనే మాట పారదర్శకంగా ఈ సంవత్సరంలో పలానా దాని వల్ల నష్టం వచ్చింది, ఏ కారణాల వల్ల నష్టం వస్తుంది అనేది కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా డిక్లేర్ చేయమనండి. డిక్లేర్ చేసిన తర్వాత వస్తుంది. నేను ఆర్టీఐ చట్టం ప్రకారం నేను తెప్పించారండి. గత సంవత్సరంలో ఒక ఆయిల్ కంపెనీ 10 కోట్ల బ్యారల్స్ ఇంపోర్ట్ చేసుకుంటే 10 కోట్ల బ్యారల్స్ మార్కెట్లో అమ్మాల్సింది 9,80,00,000 బ్యారల్సే అమ్మారు. 20 లక్షల బ్యారల్స్ ఏమైపోయాయి అంటే వేస్టేజీ లీకేజ్ అయిపోయినాయి అంటండి. ఏ ఆయిల్ కంపెనీలో లీకేజ్ వల్ల వీటి వల్ల ఎంత భారం జరిగిపోతా ఉంది. ఇక్కడ దొంగతనం జరుగుతుంది, లేకపోతే ఇంకో విధంగా దాన్ని తీసుకుపోతున్నారు. దాన్ని అరికెట్టలేక ప్రజల మీద నష్టాలు వస్తున్నాయని కుంటి సాకులు చెప్తా ప్రజల్ని భారం పెట్టడానికి తప్పితే ఇది రెండో కారణం అయితే కాదండి. పలానా ఆయిల్ కంపెనీలకి పలానా కారణం వల్ల నష్టం వస్తుంది. 1,71,740 కోట్లు నష్టాల్లో ఉన్నాయి. సో నష్టాన్ని పూడ్చడానికి సంబంధించి మేము ఈ చర్యలను చేపట్టాల్సి వస్తుంది అనేది కేంద్ర ప్రభుత్వం. నష్టాలు వస్తున్న మాట అయితే చాలా అబద్ధమైన విషయం అండి. ఏ ఆయిల్ కంపెనీ గత 10 సంవత్సరాల్లో ఏ ఆయిల్ కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ పే చేయకుండా ఉన్నదండి? కేంద్ర ప్రభుత్వం ఓన్డ్ కంపెనీలు అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం డివిడెండ్ తీసుకుంటానే ఉంది. వీళ్ళకి నష్టాలు వస్తూ ఉంటే డివిడెండ్ తీసుకోవటం ఎందుకండి? డివిడెండ్ తీసుకోకుండా ఆపొచ్చు కదా. అదేవిధంగా ఏ కారణం వల్ల నష్టం వస్తుందని అనలైజ్ చేసుకొని దాన్ని ఆపాలి. ఒక పక్క కేంద్ర ప్రభుత్వానికి నష్టం వస్తుంటే రెండో రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వస్తుంది. ఆయిల్ కంపెనీలో నష్టం ఎందుకు వస్తుందండి? హైయెస్ట్ ఎక్సైజ్ డ్యూటీ, హైయెస్ట్ కస్టమ్స్ డ్యూటీ వేయటం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రెండో మార్గంలో ఆదాయం వస్తుంది. కేంద్ర పన్నుల రూపంలో. ఈ ఆయిల్ కంపెనీలకేమో ఆ పన్నులు మొత్తం కూడా ఎక్స్పెండిచర్గా బుక్ అయ్యి నష్టం వస్తూ ఉంది. అది చాలా అసంబద్ధమైన వ్యవహారం. ఆ విధంగా చేయకూడదు కూడా. అదేవిధంగా వ్యాట్ చట్టం తీసుకొచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పిదం ఏంటంటే ఈ పెట్రోలు డీజిల్ రేట్ల మీద వ్యాట్ రేటు మీద నియంత్రణ అనేది లేకుండా చేయటము. ఇవాళ మామూలు వస్తువుల మీద 4%, 8.5%, 12.5, 14.5 రెస్ట్రిక్షన్ ఉన్నప్పుడు పెట్రోలు డీజిల్ ధరల మీద ఎందుకు రెస్ట్రిక్షన్ పెట్టలేదు? రెస్ట్రిక్షన్ పెట్టుంటే ఇవాళ డీజిల్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22% వ్యాట్ ఉందండి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ 3 రూపాయలు పెంచితే రాష్ట్రానికి ఆయాచితంగా 66 పైసలు వ్యాట్ పెరిగింది. సో దీనివల్ల ఒక చేతిలో నుంచి ఇస్తున్నట్టు ఇచ్చి రెండో చేతిలో నుంచి దానికి డబల్ అమౌంట్ ఈ ప్రభుత్వాలన్నీ తీసుకొని ప్రజల మీద అతి భారం మోపుతా ఉన్నవి. ఇది ప్రజలలో అన్రెస్ట్, లేకపోతే ఒక ప్రభుత్వం అంటే ఒక యావగింపు, ఇవన్నీ వచ్చి ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉంటుందనే దానికి గతంలో 50 రూపాయలు సిలిండర్పై పెంచినప్పుడు కొద్ది మినహాయింపులు ఇచ్చింది, అంటే భరించింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈసారి అటువంటి పరిస్థితి ఏదైనా ఉంటుందా? అటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న అప్పులు కట్టడానికి గతంలో ఉన్న వాటిని ఇచ్చుకోవాలండి. ప్లస్ అప్పట్లో దగ్గరలో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి 50 రూపాయల భారం తగ్గింపిస్తున్నారు. మళ్ళీ దాని మీద కూడా సేల్స్ ట్యాక్స్ కేంద్రం భరించింది. అప్పుడు భరించిందండి. ఇప్పుడైతే ఎలక్షన్లు కూడా దగ్గరికి లేవు. ఇది భరిస్తారని కూడా మనం ఊహించడానికి కారణం కనపట్టలేదండి. ప్రజలే భరించాల్సిన పరిస్థితి కనపడుతుంది. ప్రజలు అంటే ఏ రంగాలపైన ప్రధానంగా ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది? ఇది తీవ్ర ప్రభావం ముందు సామాన్య ప్రజల మీద ఫస్ట్ తీవ్ర ప్రభావం పడిద్దండి. రెండోది వ్యవసాయ రంగం మీద, పారిశ్రామిక రంగం మీద చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వ్యవసాయ రంగం ప్రస్తుతం
చాలా అతలాకుతలం అయిపోయి ఒక పక్క ఉత్పాదనలు అమ్ముకోలేని పరిస్థితుల్లో, రెండో పక్క జనరేషన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ ప్యాడీ వరి రైతులను తీసుకుంటే చాలామంది సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళుగా క్రాప్ హాలిడే డిక్లేర్ చేసుకుందామనే పరిస్థితిలోకి వచ్చారండి. ఇన్పుట్ కాస్ట్ భరించలేక, అవుట్పుట్ కాస్ట్ వాళ్ళు అనుకున్న అమౌంట్ రాక. ఇవాళ డీజిల్ రేటు పెరిగితే రైతుకి ఏమైందని అందరూ అనుకుంటావచ్చు. ఇవాళ మనం కూడా అర్బను లేకపోతే సెమీ అర్బన్లోకి వెళ్ళి మీకేం భారం పడుతుంది అనుకుంటున్నాం, కానీ రైతును పోయి అడగాలండి వాళ్ళు ఏమి జరుగుతుంది అనేది. రైతును అడిగితే ఏమైతుంది, వాళ్ళు పోయి విత్తనాలు తెచ్చుకోవాలంటే ఆ ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఎరువులు తెచ్చుకోవాలంటే ఆ ధరలు పెరుగుతున్నాయి, ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఒక ట్రాక్టర్తో దున్నించుకోవాలంటే ఇవాటి వరకు ఎకరానికి 2,000 రూపాయలకి దున్నిన వాళ్ళు రేపు నుంచి 2,200, 2,500 గాడుతున్నారు. మిగతా ఏ కాస్ట్ అయినా కానీ రైతుకు విపరీతమైన భారం పెరుగుతుంది. రైతుకు పెరిగిందంటే ఉత్పాదన రేటు పెరిగింది, ఉత్పాదన రేటు పెరిగిందంటే భారతదేశం మొత్తం కూడా ఈ ఖర్చులు భరించాల్సిన అయితే పరిస్థితి సాయిబాబు గారు, ప్రతిసారి కూడా ఈ పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరిగినప్పుడల్లా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి ఆదాయం పెరుగుతూ వస్తుంది. ఈసారి కూడా ఇప్పుడు 400 కోట్లకు పైగా ఆదాయం వస్తున్న ఒక అంచనా వేస్తున్నారు. సో ఈ ఆదాయం రాకుండా చేసుకోవడానికి లేదా ఇప్పుడు యాజిటీస్గా ఎంత ఆదాయం ఉందో అంత చేయడానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవచ్చండి. వ్యాట్లో ఉన్న దాన్ని ఇప్పుడు డీజిల్ మీద ఉన్న 22%ని ఇక నుంచి 21%, ఈ 1% ఎగ్జామ్షన్ ఇస్తున్నాం. పోయినసారి ఎట్లయితే ఈ గ్యాస్ మీద తగ్గింపు ఇస్తున్నాం అంటున్నారో మీరు ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని ఏం పోగొట్టుకోవద్దండి. ఎడిషనల్ ఆదాయం ఇప్పుడు 3 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెంచడం వల్ల 66 పైసలు ఇక్కడ వ్యాట్ పెరిగింది. 66 పైసలు వదులుకోండి, ప్రజలకు కొంతవన్నా భారం తగ్గింది. 3 రూపాయలు 66 పైసలు బదులు నెట్గా 3 రూపాయలే పెరిగినట్టు ఉంటుంది. కొంతలో కొంత మిమ్మల్ని తగ్గిమని అడగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనుక 2% వ్యాట్ తగ్గించుకుంటే ఈ 3 రూపాయల ఇంపాక్ట్ అనేది మన మీద పూర్తిగా తగ్గిపోద్దండి ఆంధ్రప్రదేశ్ వరకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయిబాబు గారు, మీ విలువైన సమయాన్ని మక్కేట ఈ లైవ్ షోలో కేటాయించారు. ఇది మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ అలాగే గ్యాస్ ధరలపైన రాష్ట్ర వ్యాప్తంగా కాదు మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అన్ని రంగాలపైన దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా